హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హౌస్ ఫర్ సేల్ ఛానల్. సో మీరు చూస్తున్నారు కదా, ఈ అపార్ట్మెంట్లో 3 BHK ఫ్లాట్స్ అమ్మకానికి ఉన్నాయి. సో ఈ అపార్ట్మెంట్ స్పెషాలిటీ ఏంటంటే 1 ఫ్లోర్ 1 ఫ్లాట్ అనమాట. సో జిగ్జాగ్ ఉండకుండా ఫ్లాట్లో ఒకటే ఫ్లోర్ ఉంటుంది, మన ఇండిపెండెంట్ ఇల్లు ఉన్నట్టే ఉంటుంది. సో ఇది మనకు లొకేషన్ వచ్చేసి ఎల్బీ నగర్ నుంచి బిఎన్ రెడ్డి అండి, జస్ట్ 3 కిలోమీటర్స్ ఎల్బీనగర్ మెట్రో నుంచి, మంచి ప్రైమ్ లొకేషన్లో. సో ఇది మనకు బిడ్ రెడ్డి గార్డెన్కి బ్యాక్ సైడ్ ఉంటుంది ఎగ్జాక్ట్. సో మనం మంచి ప్రైమ్ లొకేషన్ ఇది. సో మనకి ఇది అపార్ట్మెంట్ ముంగట రోడ్ వచ్చేసి ఇది 40 ఫీట్ రోడ్ అనమాట. సో ఇది లగ్జరీ ఉందన్నమాట, మనం ఈచ్ ఫ్లోర్ ఈచ్ ఫ్లాట్. సో మనం లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఫ్లాట్ డిజైన్ ఎలా ఉంది, ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంది. మనకు ఫ్లాట్ సైజ్ వచ్చేసి 2250 SFT అనమాట. సో లోపలికి వెళ్దాం. సో ఫ్రెండ్స్, మనం ఇది సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఉందన్నమాట, రెండు ఉన్నాయి సేల్కి. సో ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చినాం. సో ఇది మనకు ఫ్లాట్ ఫేసింగ్ వచ్చేసి ఇది నార్త్ ఫేసింగ్ అనమాట. సో చూద్దాం లోపల ఒకసారి చూద్దాం. సో మనకి ఇది మెయిన్ డోర్. ఇది మనకు మొత్తం లోపల కంప్లీట్ అయిపోయింది, ఓన్లీ ఫ్లోర్ పెండింగ్ అనమాట. ఎందుకంటే కస్టమర్ చాయిస్, కస్టమర్స్ కొందరు టైల్స్ వాడతారు, డిఫరెంట్ టైల్స్ కోసం ఫ్లోరింగ్ ఒకటి చేయించలేదు, మొత్తం వర్క్ అయితే అయిపోయింది. సో ఇదైతే మనకు హాల్, ఇది కంప్లీట్గా మనం చూస్తున్నాం కదా. హాల్ చాలా స్పేషియస్గా వచ్చింది, ఎందుకంటే 2250 SFT కాబట్టి చాలా పెద్దగా వచ్చింది ఇది. మనకి ఇది హాల్లోనే చూడొచ్చు. ఇక్కడ మనకు మెయిన్ డోర్ పక్కన మనకు 2 విండోస్ వచ్చినాయి, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. సో ఈ విండో కూడా కంప్లీట్ అయిపోయింది, గ్రిల్స్ వచ్చినాయి, మనకు యూపీవీసీ డోర్స్ ఇచ్చేసారు. సో మనకి ఇక్కడ టీవీ యూనిట్ పెట్టుకోవచ్చు ఇక్కడ. రైట్, మనకి ఇదంతా ఇది డైనింగ్ ఏరియా వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ కూడా ఒక విండో వచ్చింది అనమాట. సో మనకు హాల్లోనే ఇక్కడ చూడొచ్చు పూజా రూమ్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఇది కిచెన్ ఏరియా ఇదంతా. సో ఇది ఓపెన్ కిచెన్, క్లోజ్డ్ కాదు. ఇక్కడ మనకి కిచెన్ ప్లాట్ఫామ్ వస్తుంది ఇదంతా. అండ్ మనకి ఇక్కడనే సింక్ వస్తుంది, హ్యాండ్ వాష్. సో మనం ఇది సెకండ్ బాల్కనీ చెప్పొచ్చు. మనకు మెయిన్ డోర్ ముంగట ఒక బాల్కనీ, ఇది ఒక బాల్కనీ. సో ఇక్కడ మనకు స్లైడింగ్ విండో పెట్టుకోవచ్చు, వెంటిలేషన్ అండ్ ఎయిర్ బాగుంటుంది. సో ఇది మనం బాల్కనీ చూడొచ్చు. ఇక్కడ గ్లాస్ ఫిట్టింగ్ తోటి కంప్లీట్ అయిపోయింది రైలింగ్. ఇది మనం చూడొచ్చు, చుట్టూ అన్ని అపార్ట్మెంట్స్ అనమాట. ఇది మంచి రెసిడెన్షియల్ ఏరియా, విశ్వేశ్వరయ్య కాలనీ అనమాట ఇదంతా. చూస్తున్నాం కదా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ చూద్దాం. సో మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ అంటే చాలా స్పేసియస్గా వచ్చింది చూడవచ్చు మనం. మన కింగ్ సైజ్ బెడ్, తర్వాత మన కబోర్డ్స్ చేయించుకున్నా కూడా చాలా స్పేస్ ఉంటుంది. మనకి ఇందులో 2 విండోస్ వచ్చినాయి, ఇందులో కూడా వెంటిలేషన్ బాగుంది. సో మనకు నెక్స్ట్ అటాచ్డ్ బాత్రూమ్ అనమాట ఇది. కామన్గా మనకు బాత్రూమ్ ఉంటుంది, కామన్ బాత్రూమ్. సో ఇది మనకు హాల్లోనే ఉంటుంది. సో సెకండ్ బెడ్రూమ్కి థర్డ్ బెడ్రూమ్కి మిడిల్లో వస్తుంది. సో నెక్స్ట్ మనం సెకండ్ బెడ్రూమ్ చూద్దాం. సో ఇది గెస్ట్ బెడ్రూమ్ వాడవచ్చు, ఇది మనం చూడొచ్చు ఇది. సో గెస్ట్ బెడ్రూమ్లో ఒక విండో వచ్చింది. సో ఇది కూడా చాలా స్పేసియస్గా ఉంది. మన ఇష్టం, ఈ గెస్ట్ బెడ్రూమ్ వాడచ్చు, చిల్డ్రన్ బెడ్రూమ్ అయినా వాడచ్చు. అండ్ దీనికి ఆపోజిటే మనకు థర్డ్ బెడ్రూమ్. సో థర్డ్ బెడ్రూమ్లో ఒక విండో వచ్చింది. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అనమాట.
ఈ థర్డ్ బెడ్రూమ్లో. హాల్లోనే లెఫ్ట్ సైడ్ అనమాట ఇది. సో ఇక్కడ ఒక మనకు బాల్కనీ వ్యూ వచ్చింది అనమాట. అంటే మొత్తం 3 బాల్కనీలు. సో ఇది మనకి ఇక్కడ 2 in 1 అనమాట. ఇది బాల్కనీ కమ్ ఇక్కడ మనకు వాష్ ఏరియా వస్తుంది అనమాట. యూటిలిటీస్ అంటే మన ఇక్కడ బట్టలు ఉతుక్కోవచ్చు. 2 in 1గా వాడవచ్చు అనమాట మొత్తం. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఈచ్ ఫ్లోర్కి ఈచ్ ఫ్లాట్ లోపల డిజైన్ ఎలా ఉందో. సో ఈ అపార్ట్మెంట్ ఏరియా వచ్చేసి మనకు 311 స్క్వేర్ యార్డ్స్ అనమాట. సో మొత్తం 4 floors అనమాట. కింద పార్కింగ్తో పాటు పైన 4 floors. ఓన్లీ 4 ఫ్యామిలీసే ఉంటాయి ఇందులో. సో ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మీకు స్క్రోల్ అయితే నెంబర్ కాంటాక్ట్ చేయండి కింద. సో దీనికి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉందండి. మనకు లొకేషన్ ప్రైమ్ లొకేషన్ నాగార్జున సాగర్ హైవేకి జస్ట్ మనకు 5 minutes వాకబుల్ డిస్టెన్స్ అనమాట. ఎల్బినార్ మెట్రోకి జస్ట్ 15 minutesలో వెళ్ళొచ్చు మనం. సో మనం నెక్స్ట్ ఇంకా ఎమ్యూనిటీస్ చూద్దాం ఒకసారి. సో మనకి ఎమ్యూనిటీస్లో భాగంగా ఇది మనం లిఫ్ట్ చూడొచ్చు. సో నెక్స్ట్ మనకు పార్కింగ్ ఏరియా ఇదంతా. సో మనకి ఇంకా జనరేటర్ కూడా ఇక్కడ ఫిట్టింగ్ చేస్తారు.